వెల్కమ్ టు మై ఛానల్ రచనశ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకున్నాక కొద్దిగా వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాయి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమోటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఆ చికెన్కి ఆ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఉడికిందండి. ఇప్పుడు మనం కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా, నేను ఆచి ఫ్లేవర్ తీసుకుంటున్నానండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ రైస్కి కూడా మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతో 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. నేను ఆ కప్పుతో 4 కప్స్ బియ్యం తీసుకున్నానండి. 8 కప్స్ వాటర్ వేస్తున్నాను. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకుంటారో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోయినా కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి.
మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మసాలాస్ అంతా రైస్కి పట్టాలి కాబట్టి మధ్య మధ్యలో తీసి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ రైస్కి అనేది మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. రైస్ అనేది బాగా ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా అనేది పైన మళ్ళీ చల్లుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా రైస్ అనేది ఎలా ఉడికిందో మనం ఒక మెతుకు తీసుకొని చూస్తే అర్థమైపోతుందండి రైస్ అనేది ఉడికిందా లేదా అనేది. కాసేపు ఆ వీవరంతా లాగేదా కాసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.